దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హోప్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలను మనము ధ్యానం చేసుకునిచున్నాము. మరి యొక్క ధారావాహికలోకి వచ్చి ఉన్నాము. దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. తరలి వచ్చినట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి స్త్రీలను మేము ధ్యానం చేసుకునిచున్నాము. వారి ద్వారా ప్రభువా మేము అనేకమైన విషయాలు ప్రభువా తెలుసుకుని ధ్యానం చేసి మీకు సాక్షిగా జీవించడానికి బ్రతకడానికి ప్రభువా మాకెంతో తోడ్పాటు కలిగి ఉన్నాయి. ఆ విషయాలను బట్టి నాయన ధ్యానం చేసుకునిచుండగా వినుచున్న మీ బిడ్డలకు తండ్రి కావలసినటువంటి మంచి ఆలోచన విధానాన్ని మీరు కలుగు చేయమని, దేవా మీ పరిశుద్ధమైన వాక్కు ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము కానాను స్త్రీ గురించి మనము ఈరోజు ధ్యానం చేసుకుందాము. పట్టు విడువక దేవుణ్ణి వేడుకున్నటువంటి కానాను స్త్రీ గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ కానాను స్త్రీ గురించి పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనం వరకు కూడా మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. కానాను అనగా పల్లము అనే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ ఈ స్త్రీ పేరు వ్రాయబడలేదు, కానీ ఈమె కానానుకు చెందినటువంటి స్త్రీగా చెప్పబడుతుంది. ఈ కానాను స్త్రీ ఎవరంటే నోవహు యొక్క కుమారుల్లో హాము యొక్క సంతానం నుండి వచ్చినటువంటి వారని వీరి గురించి మనకి బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది. అందును బట్టి ఆదికాండం 9:19 మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కానాను అనే సంతానం వారు హాము యొక్క సంతానంగా పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడింది. వీరు విగ్రహారాధికులు, బొమ్మలను తయారు చేసుకొని వాటిని అమ్ముకొనుచు ఆ బొమ్మలకు బలి అర్పిస్తూ జీవించే విధానంలో అన్యజాతి విధానంలో వచ్చినటువంటి వారు ఈ కానాను స్త్రీ. అయితే వీరు ప్రభు యొక్క సువార్త పరిచర్యలో తూరు సీదోను ప్రాంతానికి యేసు ప్రభువారు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతము నుంచి కానాను స్త్రీ ఒక వ్యక్తి ప్రభు యొద్దకు వచ్చి ఆ దయ్యము పట్టిన తన కుమార్తెను బాగు చేయమని ప్రభువుని ఇక్కడ వేడుకుంటుంది. ఆమె అక్కర నెరిగి ఆమెను దేవుడు ఎలాగా ఆమె కుమార్తెను ఎలాగా స్వస్థపరిచున్నాడో ఈరోజు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఈ కానాను స్త్రీ గురించి మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా అదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కుమార్తె క్షేమము కొరకు దేవుణ్ణి వేడుకున్నటువంటి స్త్రీ. కుమార్తెను బట్టి ఇక్కడ దేవుని దగ్గర కేకలు వేస్తూ ఉన్నదయ్యా, దయ్యము పట్టి బాధపడుచుండగా ఈ కుమార్తె బాధను తన బాధనగా చేసుకొని భావించి ప్రభు యొద్దకి పరుగులు పెట్టి వెళ్ళుచూ ఉంది. అందుకని నా కుమార్తెను కరుణించు ప్రభువా, నా కుమార్తెను స్వస్థపరచు ప్రభువా అని ఎంతో కేకలు వేస్తుంది. నిజము, క్రైస్తవ విధానంలో బిడల కొరకు తల్లులు కానీ తండ్రులు కానీ దేవుని దగ్గర వేడుకోవాలి. ఎందుకంటే ఇవి విలాప వాక్యంలో కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీ బిడల కొరకు, మీ పసిపిల్లల ప్రాణముల కొరకు ఆయన వైపు చేతులెత్తి మీరు ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. అంటే నీ బిడల క్షేమము కొరకు తల్లిదండ్రులుగా ఉన్న నీవు, తల్లిగా ఉన్న నీవు దేవునికి ప్రార్థన చేయాలని బైబిల్ మనకి ఎంతగానో చెప్తుంది. అందుకని యోబు భక్తుడు కూడా తన బిడ్డల కొరకు, కుమారుల కొరకు, కుమార్తెల కొరకు ఆయన అరుణోదయమున లేచి దేవుని దగ్గర ఆ బిడ్డల కొరకు, వారి యొక్క స్థితి కొరకు, వారి బాగు కొరకు, వారి భవిష్యత్తు కొరకు, ఏదైనా పాపం చేసి దుష్కార్యం చేస్తారేమని, ఏదైనా శాపం వస్తుందేమని అరుణోదయమును లేచి తన బిడ్డల కొరకు దేవుని దగ్గర వేడుకున్నాడు. ఇక్కడ ఈ కానాను స్త్రీ కూడా దేవుని దగ్గరకు వచ్చి తన కుమార్తెను బట్టి ఈమె వేడుకుంటూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆమె యొక్క విధానములో
ఆమె కుమార్తెని చాలా ప్రేమించింది కాబట్టి కుమార్తె ఆ స్థితిలో ఉండటానికి ఈమె యేసు ప్రభు యొద్దకు వచ్చింది. ఎందుకు యేసు ప్రభు యొద్దకు వచ్చింది? యేసు ప్రభు వారు ఎలా స్వస్థపరుస్తాడని ఈమె క్రీస్తు యొద్దకు వచ్చిందంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు యొక్క కీర్తి అంతా కూడా సిరియా దేశం అంతటా వ్యాపించి ఉంది. ఆయన బాగు చేస్తున్నాడని దయ్యం పట్టిన వారిని, కుష్టివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని అందరిని కూడా బాగు చేస్తున్నాడని ఇక్కడ ఈ స్త్రీ కనుగొని ఉన్నది. ఎప్పుడైతే ఈ విషయాన్ని ఈమె కనుగొని ఉందో వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఈమె కుమార్తెకు దయ్యం పట్టింది కదా, దయ్యం పట్టినటువంటి కుమార్తెని బాగు చేయమని యేసు ప్రభు దగ్గరికి వచ్చి పట్టుదల కలిగి దేవుని దగ్గర వేడుకుంటుంది. దావీదు కుమారుడా, అయ్యా నా కుమార్తె దయ్యము పట్టి ఉంది, స్వస్థ కలిగించమని చాలా దీనంగా వేడుకుంటూ ఉంది. చూడండి, యేసు ప్రభువారు ఈ యొక్క ప్రాంతానికి వెళ్ళటానికి కారణం ఏంటంటే యేసు ప్రభువారు ఈమెకు సహాయం చేయాలని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. యేసు ప్రభువారు ఆంతర్యాన్ని తన మనసులో ఉంచుకొని ఈమెకున్న విశ్వాసం ఎలాంటిది ప్రజలందరికీ చూపించాలని ఇక్కడ ముందుగానే తెలిసిన వాడే ఆ ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడు. అందుకని ఈ కుమార్తెను బట్టి చాలా వేడుకుంటూ ఉంది. 23వ వచనం, అందుకు ఆయన ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చు కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనెను. అయితే ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారిని శిష్యులు కూడా తొందర పెడుచున్న ఎందుకు మన మీద కేకలు వేస్తుందే వెనకబడి, కాబట్టి ఏమైనా పంపివేయమని చెప్తున్నారు. యేసు ప్రభు వారు ఏమైనా పరిశీలిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. ఒక్క మాట కూడా యేసు ప్రభు వారు చెప్పకపోయినప్పటికీ కూడా ఆమె పట్టుదల విడవకుండా యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉంది. ఆమె ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు, ఆమె ఎక్కడ కూడా దిగులు పడలేదు, ఆమె ఎక్కడ కూడా నేను ఇంతగా ప్రయాసపడుతున్నాను కదా, ఇంతగా కేకలు వేస్తున్నాను కదా, నాతో ఒక్క మాటైనా పలుకులేదని ఆమె ఏ స్థితిలో కూడా నిరుత్సాహపడకుండా పట్టుదల కలిగి ఇక్కడ యేసు ప్రభు యొక్క వెంట నడిచింది. అందుకని పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దేనినైనా సాధించుకోగలవు. పట్టుదల కలిగి విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేనినైనా సాధించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు నీకు దయచేస్తాడు. యాకోబు కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవుని ద్వారా దీవించబడి ఉన్నాడు, ఆశీర్వదించబడి ఉన్నాడు. ఎంతో పట్టుదల కలిగి తాను ఎన్నుకున్నటువంటి మార్గాన్ని విడిచిపెట్టి అయ్యా నేను బ్రతకడానికి, జీవించడానికి, తినటానికి, ధరించుకోవడానికి, కాబట్టి నాకు ఏదైతే కావాలో అవన్నీ కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏ ఆస్తినైతే ఆశీర్వాదాన్ని తండ్రి దగ్గర తీసుకొని పరుగులు పెట్టాడో ఇప్పుడు దేవుని దగ్గర పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నన్ను ఆశీర్వదించు ప్రభువా అని, నన్ను ఆశీర్వదించితేగా నిన్ను విడిచిపెట్టనని దేవుని దగ్గర పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడు. అందుకని పట్టుదల కలిగి ప్రార్థన కలిగి ఉండాలని రోమాపత్రికలో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఈ పట్టుదల కలిగి యేసు ప్రభువారిని వెంబడిస్తూ ఉంది, యేసు ప్రభువారి వెంట వెళుతూ ఉంది. ఇక్కడ ఈ స్థితిని గ్రహించి ఒప్పుకున్నటువంటిది స్త్రీ. యేసు ప్రభువారు ఆమెతో కొన్ని మాట్లాడుతూ ఉన్నాడు. 26వ వచనం మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువారు ఈ మాట అనగానే తన స్థితిని గ్రహించుకుంది, తన స్థితిని ఆమెను తెలుసుకుంది. ఇశ్రాయేలుల అంతార్థం గ్రహించినటువంటి ఈమె యూదులకు మొదట రక్షణ అవసరము, అది నేను ఇచ్చిన తర్వాత నీ దగ్గరకు వస్తానని చెప్పినప్పటికీ కూడా ఈమె అంటుంది, ఆ నీ దయ చొప్పున ఆ కుక్క బల్ల కింద పడు రొట్టె ముక్కలు తినే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా నేను ఎదురు చూస్తాను. నీవు నాకు సహాయం చేసే వరకు కూడా నేను ఎదురు చూస్తాను ప్రభువా, నీ సహాయం నాకు కావాలి. నీ ద్వారా నా కుమార్తె బాగుపడుతుంది, నీ ద్వారా నా కుమార్తె స్వస్థపడుతుంది, నీ ద్వారా మా కుటుంబం సంతోషంగా ఉంటుంది, నీ ద్వారా మా కుటుంబం సమాధానం కలిగి ఉంటుందని పట్టుదల విడవకుండా తన స్థితిని గ్రహించుకొని ఆమె దేవుని యొద్ద విశ్వాసము కలిగి
ఉంటుంది. అందుకని ఎప్పుడైతే పట్టు విడవకుండా ఇలా ప్రార్థన చేస్తుందో ఆమెకు ద్వారాలు తెరవబడుతున్నాయి. పట్టుదల కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో తనను తాను తగ్గించుకొని తన కుమార్తెను బాగు కోసం ఆమె దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ దీన్ని మనుషులు, సాధారణమైనటువంటి మనుషులు, పశుప్రాయులు దీన్ని గ్రహించలేరు. ఆమె చాలా విశ్వాసము కలిగి ఉంది, నీతి కార్యములను గ్రహించి జీవించాలి. ఎందుకంటే దేవుని యొక్క విధానంలో బ్రతుకుచున్నప్పుడు నీవేంటో నువ్వు తెలుసుకోవాలి. కుక్క పిల్లలకు వేయకూడదని చెప్పినప్పటికీ కూడా నేను ఆ కుక్కతో సమానము ప్రభువా అని తన స్థితిని గ్రహించుకొని అయినప్పటికీ కూడా దేవుని దగ్గర విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తుందంటే ఇక్కడ ఈ కానాను స్త్రీ దేవుని దగ్గర చాలా వేడుకుంటూ ఉంది. కాబట్టి ఈమె కుమార్తె యొక్క బాగు కోసము, కాబట్టి నీ విశ్వాస జీవితంలో ఇక్కడ గొప్ప విశ్వాసము కలిగి ఉందండి ఈ స్త్రీ. దేవుని వేడుకునే విధానంలో గొప్ప విశ్వాసము కలిగి ఈ స్త్రీ ఉందని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి అంతటి విశ్వాసము నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు కూడా ఉన్నట్లయితే అది నీకు మేలవుతుంది, అది నీకు దీవెన అవుతుంది, అది నీకు ఆశీర్వాదంగా ఉంటుందని వాక్యం చెప్తుంది. ఎందుకంటే తన కుమార్తెను యేసు ప్రభువారు మాత్రమే బాగు చేయగలడని, క్రీస్తు యొక్క ఆయన యొక్క గొప్పతనం అంతటా కూడా వ్యాపించి ఉంది. యేసు ప్రభువారు అనేక మందిని బాగు చేస్తున్నాడని ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకుందో ఆయన ఆలస్యం అయినప్పటికీ కూడా యేసు ప్రభు యొద్దే కనిపెట్టుకుని ఆమె జీవిస్తుంది. ఈనాటి క్రైస్తవ విశ్వాస జీవితంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో ఏదైనా జరగరాని సంఘటన జరిగి ఉందేమో, లేకపోతే ఏదైనా అపాయం సంభవించిందేమో, ఏదైనా వ్యాధి వచ్చిందేమో, నీ బిడ్డల క్షేమము కొరకైనా, నీ బిడ్డల దీవెన కొరకైనా, నీ బిడ్డల మంచి భవిష్యత్తు కొరకైనా, నీ బిడ్డలకు కావలసిన వ్యాధి నుంచి విడుదల పొందడానికి అయినప్పటికీ కూడా నీ విశ్వాసంతో దేవుని దగ్గర ప్రాధేయపడాలి. నీ స్థితి నువ్వు గ్రహించుకోవాలి. ఏ స్థితిలో ఉన్నావో, ఏమైతే నేను కుక్కనే ప్రభువా అంటుంది. ఎందుకంటే సాధారణమైనటువంటి క్రైస్తవ జీవితంలో ఏమి లేదు, అన్యురాలుగా ఉంది, విగ్రహారాధికురాలుగా ఉంది. అయినప్పటికీ కూడా ఈమెను దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఈమెకు మేలు చేయటానికే యేసు ప్రభువు ఆ స్థలానికి వచ్చినాడు. కాబట్టి నిన్ను కూడా, నీకు కూడా దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడైతే నీలో విశ్వాసం ఎంతుందని దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడేమో. అందుకని నీ బిడ్డ విషయంలో, నీ కుటుంబ విషయంలో పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. ఏదో మొక్కుబడి ప్రార్థన కాదు, కానీ నీ కుటుంబ విషయంలో నువ్వు ప్రాధేయపడాలి. అందుకని నీ పసిపిల్లల ప్రాణము కొరకు నువ్వు లేచి ప్రార్థన చేయి. నీ బిడ్డల యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయి. నీ కుమార్తెల యొక్క భవిష్యత్తు కోసం నువ్వు ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకని ఇక్కడ ఈ స్త్రీలో గొప్ప విశ్వాసాన్ని యేసు ప్రభువారు చూశాడండి. ఈ స్త్రీలో గొప్ప విశ్వాసాన్ని యేసు ప్రభువారు చూసినాడు. ఎందుకని 28వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. యేసు ప్రభువారు చెప్తున్నాడు, నీ విశ్వాసము చాలా గొప్పది. ఎందుకంటే యేసు సర్వలోక రక్షకుడని, సహాయకుడని, స్వస్థపరచువాడని, సమర్థుడని ఈమె ఏదైతే విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉందో ఈ విశ్వాస పరీక్షల్లో ఆమె విజయం పొంది కుమార్తె స్వస్థతకు మార్గాన్ని సిద్ధం చేసుకుంది. ఈమె మరొక వైపు వెళ్ళలేదు. ఆయన మాట్లాడినప్పుడు ఇప్పుడు కాదమ్మా తర్వాత అన్నప్పటికీ కూడా మరొక ఆలోచన వెళ్ళలేదు. కానీ ఇక్కడ విశ్వాసంతో యేసు ప్రభువును వెంబడించింది. అందుకని దైవ కార్యములో నీకు జరగాలంటే నీలో విశ్వాసం ఉండాలి. దేవుని యొక్క గొప్ప కార్యములు జరగాలంటే నీలో విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకని విశ్వాసము ద్వారా విజయం అనేది నీకు వస్తుంది. కాబట్టి హెబ్రీ పత్రికలో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము కలిగి ఉండాలి. ఇక్కడ ఈ స్త్రీ తన కుమార్తె విషయంలో విశ్వాసము కలిగి ఉంది. కాబట్టి విశ్వాస విషయంలో అంట మోమాటము లేని వారిగా ఉండాలంటే యాకోబు భక్తుడు చెప్తున్నాడు. విశ్వాస విషయంలో నీవు మొహమాట పడవద్దు. కొన్ని సందర్భాలలో మనుషులు తినేదానికి మొహమాట పడతారు, లేకపోతే మనుషులతో కలిసి వెళ్ళటానికి మొహమాట పడతారు. కానీ యేసు ప్రభువారిని వెంబడించే విధానంలో, యేసు ప్రభువారిని నమ్మే విధానంలో,
యేసు ప్రభువుని సురక్షకునిగా అంగీకరించే విధానంలో నీవు మోమహట పడవద్దు. ఎవరేమనుకుంటారా, ఎవరన్నా చూస్తారా, ఎవరన్నేమని అనుకుంటారేమో అనే ఆలోచనతో దొంగచాటుగా కాదు, కానీ నీవు విశ్వాసము కలిగి మోమాటం లేకుండా యేసు ప్రభువుని వెంబడించాలి. ఎందుకంటే ఆ విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టలుగా నీవు ఉన్నావో లేదో దేవుడు తెలియచేస్తాడు. అందుకని నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఇక్కడ ఈ కానాను స్త్రీ ఇంతగా వేడుకోవడానికి ఆమె అన్యుల కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆమెను పరీక్షించి ఆమె విశ్వాసాన్ని తెలుసుకొని ఆమెకు మేలు చేయటానికి అక్కడికి వెళ్ళి ఉన్నాడు. ఆ అంతర్యాన్ని తనలో ఉంచుకొని యేసు ప్రభువు ఆమెను పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ పరీక్షలో ఆమె విజయాన్ని పొందుకుంది. ఈ పరీక్షల్లో ఆమె నెగ్గి ఉంది. యేసు ప్రభువారు ఆమె ఎడల చూపినటువంటి విధానంలో ఆమె ఓర్పుతో సహనముతో కనిపెట్టుకొనుచూ ఉన్నది. నీ జీవితంలో ఏ కార్యము జరగాలని, నీ బిడ్డల భవిష్యత్తు విధానంలో ఏ ఒక్క గొప్ప కార్యం జరగాలని ఎన్ని రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? అయ్యో, నీవు 1 రోజు 2 రోజులు 3 రోజులు లేక 1 నెల ప్రార్థన చేసి నాకు జరగలేదని నిరుత్సాహపలికి నీవు కలిగి ఉన్నావేమో. అలా కాదు, విశ్వాసము కలిగి ఉంటే గొప్ప కార్యం నీ జీవితంలో జరుగుతుంది. అందుకని విశ్వాసం యందు తిమోతి భక్తుడు చెప్తాడు, విశ్వాసం యందు నిలకడ కలిగి నీవు ఉండాలి. విశ్వాసములో నిలకడ లేకపోతే గొప్ప కార్యాలు జరగవు. ఇక్కడ ఈ స్త్రీ విషయంలో, కానాను స్త్రీ విషయంలో విశ్వాసముల నిలకడగా ఉంది. ఏది ఏమైనా నీ ద్వారా నుంచే నాకు సహాయం కావాలి ప్రభువా, ఎలాగైనా నీ యొద్ద నుండి నా కుమార్తె బాగుపడాలి ప్రభువా, నీలో ఆ శక్తి ఉంది, మీలో ఆ సామర్థ్యత ఉంది, మీరు అనేక మందిని బాగు చేస్తున్నారు, మీరు అనేక మందిని స్వస్థపరిచున్నారు, మీ వలన తప్ప నాకు ఇంకెక్కడ కూడా జరగదని అక్కడే ఆమె నివసిస్తూ ఉంది. అక్కడ ఆయన్ని వెంబడిస్తూ ఉంది. విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు. కానీ ఏ విషయంలో కూడా మోమాటం కలిగి ఉండట్లేదు. వారందరూ కూడా శిష్యులు వచ్చి ఏమైనా పంపివేయి ప్రభువా, ఏమైనా మనల్ని వెంటబడుతుంది అన్నప్పటికీ కూడా ఎవరి మాట పట్టించుకోలేదు. ఎవరి దగ్గర చిన్నదాన్ని చిన్నచూపు చూస్తున్నారని పట్టించుకోలేదు. కానీ యేసు ప్రభు దగ్గర మాత్రం శక్తి ఉందని ఆమె గ్రహించింది. నీ విశ్వాస జీవితంలో దేవుణ్ణి వెంబడిస్తున్నావు, యేసు ప్రభువుని తెలుసుకున్నావు, ఆయనలో శక్తి ఉందని నువ్వు గ్రహించగలగాలి. ఎప్పుడైతే ఆ శక్తి ఉందని గ్రహించగలుగుతావో గొప్ప పేరు నీకు వస్తుంది. అందుకని ఇక్కడ యేసు ప్రభువు ఆమెను మెచ్చుకుంటూ ఉన్నాడు. ఘనత కలిగి ఉంటుంది. 28వ వచనం మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ భాగంలో, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత పొందెను. నువ్వేదైతే కోరినట్లున్నావో అలాగనే జరుగుతుంది. నీ విశ్వాసము గొప్పదని ప్రభువు చేత శ్రేష్టమైనటువంటి సాక్ష్యము పొందినటువంటి ఈ కానాను స్త్రీ, నీ విశ్వాసం గొప్పదని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువారు చెప్తున్నారు. అందుకని ఈమె కుమార్తె ఉన్న ఇంటికి వెళ్లకుండానే యేసు ప్రభువారు ఈమెని బాగు చేస్తున్నాడు. ఎంతటి విశ్వాసము, ఎంతటి గొప్ప కార్యం జరిగింది. యేసు ప్రభు దగ్గర తన కుమార్తె పడుచున్నటువంటి బాధను తన బాధగా ఎంచుకొని యేసు ప్రభు దగ్గర అలానే కూర్చొని మాట్లాడుతూనే ఉంది. నీ ద్వారే నాకు స్వస్థత కలగాలి ప్రభు. అందుకని పట్టు వీడవకుండా ఈ కానాను స్త్రీ ఉంది. కానాను స్త్రీలు వారు విగ్రహారాధికులైనటువంటి విధానంలో ఉన్నారు, అన్యుల ఆచారంలో ఉన్నారు, వారి యొక్క ఆలోచన వారి విధానం వేరు. కానీ ఈమె యేసు ప్రభు యొక్క మాటలు విన్నప్పుడు మాత్రము ఆయన కీర్తిని గురించి సిరియా అంతటి వ్యాపించినప్పుడు ఈమె తెలుసుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతుంది. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆ స్త్రీ ఎంతటి ధన్యురాలనుకుంటే తాను కోరుకున్నట్లే తన కుమార్తె విషయంలో స్వస్థత జరిగింది. అందుకనే వినయ మనస్కులు ఘనత నొందుతారు. వినయం ఉండాలి. నీ విశ్వాస జీవితంలో నువ్వు ప్రభువుని ఎన్నుకున్న విధానంలో, నువ్వు దేవుని యందు నమ్మకంగా జీవిస్తున్న విధానంలో వినయము కలిగి ఉంటే వినయము నొందినటువంటి స్త్రీలో ఘనత పొందుతారట. కాబట్టి ఆ ఘనత రావాలంటే వినయం ఉండాలి. అందుకని దేవుని కృప ఘనత అనుగ్రహిస్తూ పడుతుంది. దేవుని కృప నీకు
ఘనత వస్తుంది దేవుని కృప నీ మీద ఉంటే. కాబట్టి దేవుని యొక్క విధానంలో యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినటువంటి ఈమె అన్యుల మధ్యలో నుండి యేసు ప్రభువారు చేసిన మొట్టమొదటి అద్భుత కార్యము. కనాను యొక్క స్త్రీ గురించి విషయంలో యూదులందరూ ఆయనని నిరాకరించి ఎదిరిస్తూ ఉన్నారు. యూదులందరూ కూడా యేసు ప్రభువారిని ఎవరు కూడా ఇష్టపడట్లేదు. యూదులందరూ కూడా శాస్త్రులు పరిచయులు ఆయన్ని తక్కువ చూపు చూస్తున్నారు. కానీ అన్యుల కుటుంబంలో నుంచి వచ్చి యేసు ప్రభువయ్య నీ ద్వారానే నాకు స్వస్థ కలుగుతుంది అనగా నా కుమార్తె బాగుపడుతుందయ్యా, అది నీ వల్లనే నాకు సాధ్యమవుతుందని అక్కడే కూర్చుంది. యూదులందరూ కూడా ఈమె మరియ కుమారుడు కాడా, యోసేపు కుమారుడు కాడా, నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదని ఆలోచన చేస్తూ నిరాకరించే విధానంలో ఉంటే, ఈ కానాను స్త్రీ మాత్రము యేసు ప్రభువారిని చేర్చుకోవడానికి మోమాటం లేకుండా విశ్వాస విషయంలో పట్టుదల కలిగి గొప్ప ఆదర్శమైనటువంటి స్త్రీగా ఈమె పరిశుద్ధ గ్రంథంలో ఉంది. చూడండి, ఏ స్థితిలో నీవు ఉన్నావు, ఎక్కడ నీవు ఉన్నావు. యేసు ప్రభువారి గురించి నీకు దేవుని యొక్క వాక్యం బోధిస్తూనే ఉన్నారు సేవకులు, కానీ నువ్వు పట్టించుకోలేని స్థితిలో నీవు ఉన్నావేమో. ఎక్కడి నుంచో విన్నది యేసు ప్రభువారి మాట వినగానే దైవభక్తి విషయంలో ఇటువంటి సుగుణాలు కలిగి ఉన్నటువంటి ఈ కానాను స్త్రీ. ఎందుకు దేవుడు కానాను స్త్రీని బాగు చేయడానికి వెళ్ళాడంటే ఆమెలో ఉన్న మంచి గుణాలు ఉన్నాయి. ఆమె యేసు ప్రభు యొక్క సహాయం కోసం ఆమె ఎదురు చూస్తూ ఉంది. అందుకని యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆమెను బాగు చేయటానికి యేసు ప్రభువారు సిద్ధముగా ఉన్నాడు, కుమార్తెను బాగు చేయటానికి. అందుకని కుమార్తెను బాగు చేయటానికి యేసు ప్రభువారు ఆమెలో చూసింది ఏంటంటే, అమ్మ నీ విశ్వాసము చాలా గొప్పది, నీవు అనుకున్నట్లే జరుగుతుంది, నువ్వేదైతే అనుకున్నావో అలానే నీ కుమార్తె బాగుపడుతుంది, నీకు వెళ్ళిపో అంటున్నాడు. యేసు ప్రభువారు నమ్ముకున్న నీకు కూడా అలాంటి గొప్ప అభయం దేవుడు ఇవ్వాలంటే యేసు ప్రభువును నమ్మకం కలిగి విశ్వాసము కలిగి ఉండాలని ఈరోజు దేవుని యొక్క మాటలో కానాను స్త్రీ ద్వారా దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచే విధానంలో నమ్మకంగా ఉండు, మోమాటం పడకుండా ప్రభువునందు విశ్వాసము కలిగి ఉండాలని ఈరోజు దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. అందుకని సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు ప్రాణం పెట్టి రక్షించినాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసము కలిగి నీ ఉండాలని, నీవు నీ కుటుంబం రక్షణ పొందుకోవాలని దేవుడి సమాచారాన్ని, వాక్యాన్ని దేవుడు నీకు దయచేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. ఈరోజు నాయనా కానాను స్త్రీ గురించి ప్రభువా తెలుసుకొని ఉన్నాము. ఎంతటి విశ్వాసము కలిగి ఉంది, పట్టు విడువుకో ఉండి గొప్ప కార్యమునైనా ఆ బిడ్డ జీవితంలోనైనా, కుమార్తె జీవితంలో పొందుకున్నది ప్రభువా. అలాంటి విశ్వాసాన్ని నీ బిడ్డలు ప్రభువా ఎవరైతే నాయన మిమ్మల్ని అనుసరిస్తూ ఉన్నారు, ఎవరైతే ప్రభువా మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నారు, మీకు సాక్షిగా నిలిచి జీవించే భాగ్యాన్ని దయచేయండి. అనేక రీతులుగా ప్రభు వారి బిడ్డల కోసం అయినా, కుమారుల కోసం, కుమార్తెల కోసం తండ్రి వారి ప్రాధేయపడే మనస్సును, ఆలోచన విధానాన్ని కలుగు చేయమని సర్వశక్తుడైన యేసయ్య నామములో ప్రభువా వారి ప్రతి అవసరము, ప్రతి స్వస్థ వారు పొందుకునేలాగున మీ కృపలో వారికి దయచేయమని నాజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.